నా నా హృదయంలో ఉంది, నా నోటికి దూరంగా ఉంది. నాతో మాకు అందరికీ అర్థమయ్యే విధంగా నాతో మాట్లాడుతుంది. ప్రతి బిడ్డను చూసి ఆశీర్వదించండి. రావడం సకాలంలో రావడానికి సహాయం చేయండి. ఎంతవరకు పాత్రలో ప్రతి విషయంలో నడిపించండి. నడిపించమని మాకు మంచిగా దేవ మంచి ఆత్మాహాలు మాకు అందిస్తున్నాను. మా ప్రభుత్వం అయితే ఇప్పుడు చదువుతున్న వాక్యం మనం చదువుతున్న వాక్యం ఏంటంటే వచనాలు, అప్పుడు జబరయ్య కుమారుడు తల్లి చదవండి వచ్చి నమస్కారం చేసి మనవి చేయగా నీవేమి కోరుకున్నావని ఆయన అడిగాడు. అందుకని ఈ రాజ్యమంతుడు ఈ నా ఇద్దరు కుమారులు ఒకడు నీ కుడివైపున ఒకడు నీ ఎడమ వైపున కూర్చుండ చెడమని ఆయనతో అడిగాడు. అంటే ఈ జబరయ్య కుమారుడు మాకేంటంటే స్త్రీ అనుకుంటుంది చెప్పుకుంటాం. ఒక స్త్రీ గురించి మనం మాట్లాడతాం. అంటే బిడ్డల మనకు ఒక తల్లి ఆశ కలిగింది, ఒక ఆశ కలిగిన తల్లి అనేది మనం గొప్ప ఆశ కలిగిన తల్లి అనమాట. అయితే ఆవిడ జబరయ్య కుమారుడు తల్లి. ఈ జబరయ్య ఎవరంటే గలిలయ ప్రాంతంలో ఒక జాలరి అనమాట. ఈ జాలరి అయితే ఇతనికి ధోనిలు పనివారు బహు సంపన్నుడైన జాలరి అనమాట. అయితే ఇతనికి కుమారుడు ఇద్దరు ఉన్నారు. ఇతని పేరు జబరయ్య. జబరయ్య అంటే దేవుని బలము అనే అర్థం వస్తుంది. అయితే ఇదేమింది, జబరయ్య కుమారుని తల్లి ఎక్కువగా సంబోధిస్తున్నారు మా పరిశుద్ధ గ్రంథం. ఎందుకంటే ఈ జబరయ్య కుమారుని తల్లి పేరు ఏంటంటే సొలొమోను అనమాట. సొలొమోను అనే ఇంకొక ఆవిడ ఉండేది ఆ కాలంలో. సొలొమోను అనేసి ఒక ఆవిడ ఉండేది. ఆవిడ ఎవరంటే హేరోదు కుమార్తె అనమాట. అందుకనేసి జబరయ్య కుమారుడు తల్లి జబరయ్య కుమారుడు తల్లి కలిసి సంబోధించేవారు అనమాట. ఈవిడ హేరోది మనకు తెలుసు. హేరోది ఎలాంటి మనకు అందరికీ తెలుసు. ఈ హేరోది ఒక భయంకరమైన వ్యక్తి అనమాట. ఈ వ్యక్తి అయితే తన భర్తను విడిచి తన సహోదరుని చేరింది. అంటే హేరోది ఎవరు, ఫిలిప్ భార్య అనమాట. ఆ ఫిలిప్ భార్య అయితే ఈ హేరోదిని ఈమె మన సహోదరుని చేరింది. అయితే ఈ సహోదరుని అంటాడు యోహాను, పరిశుద్ధమైన యోహాను, పరిశుద్ధుడైన అతను అంటాడు కదా, నువ్వు నీ సహోదరుని భార్యను నువ్వు చేసుకున్నట నీకు మంచిది కాదనేసి హెచ్చరిస్తాడు. ఎవరు? పరిశుద్ధుడైన నీతిమంతుడైన యోహాను, బాప్తిసం ఇచ్చిన యోహాను అనమాట. అయితే అతను అలాగా హెచ్చరించాడనేసి ఆమె ఏం చేసుకుంటే పడబట్టుకుంది. పడబెట్టి ఏం చేస్తుంది, ఎప్పుడు నీకు చంపేద్దామా, ఎప్పటి నుంచి చేద్దామా అనేసి ఎలాగో చెరసాల్లో కూడా ఈ పడబట్టి చెరసాల్లో కూడా వేయించేస్తుంది. హేరోది చెరసాలు వేయించిన తర్వాత కూడా ఇంకా పడతేడు. ఎందుకు తేడు? అతను హెచ్చరించాడు కనుక. అంటే మంచి చేస్తే ఎవరికైనా ఇష్టపడదు. అయితే ఏమైంది, అయినని ఇంకా చంపాలని చూసుకుంటుంది. అయితే ఒక రోజు వచ్చింది, ఒక దినం వచ్చింది అనమాట. ఏంటంటే హేరోదుకి జన్మదినం వస్తుంది. జన్మదినం వచ్చేటప్పుడు ఈవిడికి ఇదే మంచి పరుణ మనిషి కుమార్తెని, ఆ సొలొమోను అనే కుమార్తెని ఏం చేస్తుంది, రాజు దగ్గర అనమాట. చాలా మంది సైన్యాధిపతులు ఉంటారు, మరి అధికారులు ఉంటారు. వాళ్ళందరిలోనే నాట్యం ఆడేది. నాట్యం ఏమంటుంది, నాట్యం వేసి అతను నిర్మించినట్లు మరి అతన్ని గొప్ప మెప్పుకున్నట్లు చేస్తే మరి అప్పుడు తనకేంటంటే నీకేం కావాలి కోరుకోవాలనేసి అంటాడు. ఒకసారి చూడండి, మార్క్స్ వార్త 6వ అధ్యాయం 22వ వచనం. అతనితో కూడా కలిసి కూర్చున్న వారిని సంతోషపరిచిన గొప్ప రాజు నీకు ఇష్టమైనది ఏదైనా నన్ను అడుగుము, నేను నీకు ఇచ్చేదని ఆ చిన్నదానితో చెప్పాడు. అది అంటే ఏంటంటే
అతనికి అతనికి హేరోదుకి తెలుసు అతను నీతిమంతుడు పరిశుద్ధుడు అనేసి అతను సంబంధించినప్పుడు కూడా అతని మాటలు అవలంబించిన అంటే చెప్పినప్పుడు వెంటనే చేస్తాడు. ఆ హేరోదు కూడా బాప్తిస్మం ఇచ్చే యోహాను అంటే చాలా ఇష్టమైంది. కానీ ఈమె మునిపించినట్టేసి అయితే ఈ సలోమి ఉంది కదా, ఈ తల్లి హేరోదు తన కుమార్తెను సలోమి ప్రేరేపించి ఆమె ఏం చేస్తుందంటే తల్లి కోరిక ప్రేర్ చేస్తుంది. ఈ సలోమి ఈ సలోమి అంటే ఏంటి మనం చెప్పుకున్నాము, సలోమి అంటే సమాధానం అని అర్థం. సమాధానం అని అర్థం పెట్టుకున్నది కూడాను ఆ తల్లి ప్రేరేపించడం వల్ల ఏం చేస్తుంది, నీచమైన కోరికలు కోరి ఘోరమైన పాపానికి గురైంది కనుక ఏం చేస్తుంది, గురైంది కనుక తన బిడ్డని అంటే తలను నరికించేసి పల్లెల్లో పెట్టేసి తల్లికి వేస్తుంది. అది మనం ఎక్కడి నుంచి చూపుతామంటే అది 6వ అధ్యాయము 14 నుంచి 29 వరకు ఉంటది ఆ సంభాషణ. మీరు మనకు తెలిసిందే, హేరోదు గురించి మనకు అందరికీ సేవలు చెప్తారు, మనం విన్నాము, మనం చదువుకున్నాం, మనకు అందరికీ తెలుసు హేరోదు గురించి, హేరోదు ఎలాగని మనం తెలుసుకున్నాం. అయితే తన బిడ్డ కోసము స్వార్థం కొరకు తన స్వార్థం కొరకు తన బిడ్డని వాడుకొని అతి అంటే నీచమైన కోరుకుంది గవర్నమెంట్ అంటే నీచమైన కోరుకునే దానికి హేరోదుకి తన బిడ్డల్ని వెంట పెట్టుకొని ప్రభు దగ్గరికి వచ్చింది జబదయి కుమార్తె తల్లి. తనకి ఎంత వ్యత్యాసం ఉంది చూడండి. తన స్వార్థం గురించి ఈ హేరోదు తల్లి ఏం చేసింది, కుమార్తెని స్వార్థం గురించి పాపంకి గురి చేసింది. కానీ ఈ తల్లి ఏం చేసింది, నా బిడ్డలు నా 2 కుమారులు జబదయి కుమారులు 2 తీసుకొని వెళ్ళి యేసుక్రీస్తు దగ్గర కుడి వైపున ఎడం వైపున ఉంటారండి. అయితే ఈ జబదయి కుమారులు ఎవరంటే జాలాలు. వీళ్ళు ఏంటంటే తండ్రి వాళ్ళు పడుకుంటుంటారు, నదిలోని వాళ్ళు పడుకుంటున్నప్పుడు దేవుడు పిలుస్తాడు వాళ్ళిద్దరిని రమ్మని అన్నమాట, నన్ను గంట పెట్టుకొని రండి అనేసి అంటాడు. అది ఒకసారి చూడండి, మత్తయి సువార్త 4వ అధ్యాయము 21వ వచనం. ఆయన అక్కడి నుండి వెళ్ళి జబదయి కుమారుడైన యాకోబు అతని సహోదరుడైన యోహాను మరి ఇద్దరి సహోదరులు తన తండ్రి అయిన జబదయి యొక్క రోజులు తన వాళ్ళు పాపం చేసుకుని ఉండగా చూచి వారిని చూశాడు. అది అయితే ఈ జబదయి కుమారులు అంత గొప్పగా ఉండదు, దేవునికి సేవలో అప్పగిస్తారు. అయితే దేవునికి ఆవిడకున్న కోరిక చాలా గొప్పదైంది జబదయి కుమారుడు తల్లి. అయితే ఈ శిలోని ప్రభువుని ప్రేమించిన విశ్వాసగాను మరి భర్తను కనుకోగలిగిన భర్తగా అంటే భార్యగా ఉంటుంది. అదే బిడ్డల భవిష్యత్తుకి మంచి తలంపులు కలిగించే తల్లిగా కూడా ఉంది. అంతేకాకుండా ఈ బిడ్డలిద్దరిని తీసుకొని ప్రభుకి అప్పచెప్తుంటారు. అప్పచెప్పడమే కాదు, ఈమె కూడా ఆర్థికంగా కూడా మరి పరిచర్య కూడా చేసింది. ప్రభుకి పరిచర్య చేసే వ్యక్తిగా కూడా మనకి ఇక్కడ కనిపిస్తుంది. అంటే ఎలాగంటే చరిత్ర చెప్పుకుంటుందంట ఈవిడి కూడా ఆర్థికంగా పరిచర్య ప్రభుకి చేసింది అనేసి. అది ఏంటంటే చూడండి ఒకసారి, మత్తయి సువార్త 27వ అధ్యాయము 55 నుండి 55 ఒక్క వచనమే చాలండి. యేసు ఉపచారం చేస్తూ గలిలయ నుండి ఆయన వెంబడించిన అనేక మంది స్త్రీలు అక్కడ దూరం నుండి చూసుకుంటుంది. వారిలో మగ్దలేనే మరియ, సలోమి, జబదయి సలోమి, యాకోబు, యోసే అనే వారు తల్లి అయిన మరియయు జబదయి కుమారుని తల్లియు ఉంటుంది. పరిచారం చేస్తుంది, ఆర్థికంగా కూడా ఆవిడ సేవ చేస్తున్నదని మనకి ఇక్కడ తెలియచేస్తుంది, చరిత్ర కూడా చెప్తుందంట. అయితే ఈనాడు అనేకులు తమ కుమారుని సంపాదించాలి వారికి ఇవ్వాలి అనేసి తోస్తారు తల్లిదండ్రులు. ఇప్పుడు అనేక మంది అయితే ఏం చేస్తున్నారు, తల్లిదండ్రులు కుమారునికి మనకి మంచిగా సంపాదించాలి, వాళ్ళకి ఇవ్వాలి, తమ బిడ్డలు దేవుని సేవ చేస్తే మాకేం లాభం, మాకేం వస్తుంది, ఏం దొరుకుతుంది అని ఆలోచిస్తున్నారు. కానీ ఈ సలహా మాత్రం దేవుని సేవలో గొప్ప భాగ్యం అని ఎంచుకోండి అనమాట. ఎంచుకున్నది కనుక సలోమి తమ కుమారుడు దేవుని సేవలు ఉన్నారు కదా, నాకు అదే చాలు ఆశీర్వాదము అని కూర్చోలేదు. అది కూడా ఆమె కూడా ఏం చేసింది,
ఆయన అంటే ఆవిడ కూడా వెంబడిస్తూ ఆయన బోధల విని ఆధ్యాత్మికంగా బలపడుతూ వాళ్ళ మాటలు వింటూ బలపడుతూ వచ్చింది, వెంబడిస్తూ ఉండేది. అయితే యేసుక్రీస్తు ఆయన పునరుద్ధానం గురించి, మరణము పునరుద్ధానం గురించి చెప్పేటప్పుడు, బోధించేటప్పుడు ఆవిడ పరలోక మహిమను కూడా గుర్తించింది. గుర్తించబట్టే ఆమె ఏం చేస్తుంది, తన కుమారునిద్దరిని రాజ్యంలో అంటే దేవుని రాజ్యంలో గొప్పవారుగా ఉండాలనేసి ఆలోచన చేస్తుంది. అయితే ఇప్పుడు ఈ దినాల్లో మన తల్లి చాలా మంది అనేక ఏం చేస్తారు, డాక్టర్లు అవ్వాలి, ఇంజనీర్లు అవ్వాలి, నా కుమారులు మరి ఉన్నత స్థలంలో ఉండాలి అనేసి మనము కోరుకుంటాము. అయితే అంటే పదవుల్లోనూ మంచి పదవుల్లోనూ కూడా ఉండాలనేసి, ఉన్నతమైన పదవుల్లో కూడా ఉండాలనేసి మన బిడ్డలు బాగా సంపాదించాలి, మంచి ఆధిక్యతలు ఉండాలనేసి అనుకుంటాం. కానీ ఈ లోకం ఏంటంటే దాని ఆశ గట్టించిపోతుంది, లేకపోతే ఆ లోకం ఆధిక్యతలు మరి అల్పకాలమైనవని మరి అశాశ్వతమైనవని ఎవరు గుర్తించటం లేదు. అంతే కదండి, అశాశ్వతము. మనకి ఈ లోకం మన శాశ్వతమా? మనకి యాత్రికులా వచ్చాము, వచ్చిన ఏంటి, మనకు దేవుని రాజ్యం మన శాశ్వతమని మనం గుర్తించాలి. మన బిడ్డల్ని ఆ రాజ్యంకి మనకు వారసత్వంలో ఉండాలని మనం పెంచి పెద్ద చేశారు. కానీ మనం ఏం చేస్తున్నాము, మనకి మనకు సంపాదించాలి, డాక్టర్ పెద్ద ఉన్నతమైన పదవులు ఉండాలి, డాక్టర్లు అవ్వాలి, ఇంజనీర్లు అవ్వాలి అనేసి మనం కోరుకున్నాం. కానీ ఈ సలహా అలా కాదండి. ఒక ఉన్నతమైన తల్లి మరి తన బిడ్డల కొరకు ఉన్నతమైన ఆశలు కలిగి ఉంటది, అంతే కదా, ఉన్నతమైన ఆశలు కలిగి బిడ్డ ఉంటుంది. అటువంటి ఆశ కలిగిన ఈ జబదయి కుమార్ తల్లి ఏం చేస్తుంది, ఒకరోజు వాళ్ళిద్దరిని తీసుకొని ప్రభువుని వెంబడించి తీసుకొని వస్తుంది. అమ్మ నీకేం కావాలి, నీ కోరుకో అనేసి దేవుడు చెప్తాడు. అప్పుడు నీ రాజ్యంలోన ప్రభువా నా ఇద్దరు కుమారులు ఉన్నారు కదా, యాకోబు యోహానులు, వారిద్దరిని నువ్వు దేవుని రాజ్యంలో నీ కుడి వైపు ఒకరు, నీ ఎడమ వైపు ఒకరు కూర్చోవాలి అని చెప్తాడు. అని చెప్పేటప్పుడు అయితే దేవుడు అంటాడు ఏమని, నేను నా రాజ్యం అంటూ ఇద్దరు కూర్చుంటారు, కానీ ఇద్దరు కుమారులు ఎడమ వైపు కుడి వైపు కూర్చోవాలి అనేసి చెప్తాడు వెళ్తాడు. అయితే అడిగేటప్పుడు మళ్ళీ అలాగ అడిగింది, కానీ నా కుమారులు ఇద్దరికి అది కావాలి ఇది కావాలి, పెద్ద బిషప్పులు అవ్వాలి అనేసి మాత్రమే ఈవిడ కావలేదు. కానీ దేవుని రాజ్యంలో వాళ్ళు గొప్పవారుగా ఉండాలనేసి ఈ జబదయి కుమారుని తల్లి కోరుకుంటుంది అనమాట. అయితే యేసుక్రీస్తు ప్రభువని నమ్మింది, ఆయన మరణించి మళ్ళీ తిరిగి లేస్తాడని కూడా ఇవి నమ్మింది. ఆయన మరి దేవుని కుడిపార్శ్వం మందు కూర్చుంటాడు, మరి రాజుగా ప్రభువుడుగా ఉంటాడు అనేసి నమ్మింది కనుక ఆ రాజ్యము శాశ్వతమైన రాజ్యం అని ఈవిడ గుర్తించింది కనుక జబదయి కుమార్ తల్లి ఏం చేస్తుంది, ఆ కుమారుని వెంట పెట్టుకొని ప్రభువుకి తీసుకెళ్లి గొప్పవారు ఆ రాజ్యంలో గొప్పవారు ఉండాలని తలస్తుంది. అంటే తల్లికి ఉన్న ఆశ చూడండి ఎంత గొప్పది, దేవుని ఆ రాజ్యంలోన ఉండాలి, దేవుని రాజ్యంలోనే వాళ్ళు గొప్పగా ఉండాలి, ఆ రాజ్యం ఏలాలి, దేవునితో సమానంగా అంటే దేవుని ఉండి వాళ్ళు కూడా రాజు పరిపాలించాలి అన్నట్టు ఉంటుంది అనమాట. అందుకే యేసుక్రీస్తు కూడా అపోస్తున్న ఈ జబదయి తల్లి అంత ఆసక్తి, తల్లి ప్రార్థన పిల్లలకి వస్తుంది అంటున్నాం. మనకు పెద్దలు అంటారు తల్లిదండ్రుల ప్రార్థన పిల్లలకి ఈమె ఉంది, ఇతను ఉన్నదంటే ఏంటి, తల్లిదండ్రుల ప్రార్థన ఉండబట్టి ఈమె ఉంది అనేసి ఆశీర్వాదం అని అనుకుంటాం. ఆ ప్రార్థన ప్రకారమే ఈ పిల్లలు కూడా ఇచ్చేసారు. అందుకే అపోస్తుల్లో కూడా అపోస్తుల్లో చేరారు. మళ్ళీ ముఖ్య శిష్యులకు కూడా గుర్తిస్తాడు. ఏంటంటే అపోస్తున్న చేరినట్టు మనకు ఎలా తెలుస్తుందంటే మత్తయి సువార్త 10:2 చూడండి. పేర్లు ఏమనగా మొదట పేతురు అనబడిన సీమోను, అతని సహోదరులకు అంద్రెయ, జబదయి కుమారులకు యాకోబు, అతని సహోదరులకు యోహాను. అంటే అపోస్తులను కూడా అంటే 12 శిష్యులన్నా అపోస్తులు అంటారు. అపోస్తులని అంటే అంత ఆధిక్యత ఉన్నది అంటే
తల్లి అంతగా తల్లి ప్రార్థనలు తల్లిదండ్రులు మనం ఉంటుందండి. ఆర్తి కూడా ఉంటుంది విశ్వాసం. దేవుళ్ళని నడబట్టే దేవుళ్ళని ఆశీర్వాదం ఉండబట్టే అంత ఆధిక్యతగా ఉన్నది. అలాగే మరి ఇప్పుడు శిష్యులు విడిచిపెట్టి ఒక దగ్గర గచ్చమైన తోటలో కూడా దేవుడు ఏం చేస్తాడు, కొంత దూరం వెళ్ళి ప్రార్థన చేస్తాడు. అందులో కూడా శిష్యులు ప్రేతుల్ని యోహాన్ని అలా ఉంచి యాకోబుని అంటే జబదయి కుమారులు ఇద్దరిని ఆ నుంచి కొంత దూరం వెళ్ళి ప్రార్థన చేస్తాడు. అది చూడండి ఒకసారి 26 మత్తయి 26:37 పేతురు జబదయి ఇద్దరు కుమారులను వెంటబెట్టుకుని పోయి దుఃఖపడుటకు చింతాక్రాంతులను మొదలుపెట్టారు. అంటే చూడండి, శిష్యుల్లోన వాళ్ళని తీసుకొని వెళ్ళి అంటే ముఖ్యమైన శిష్యులుగా గుర్తించారు. దేనికి వాళ్ళంత అంటే దేవుళ్ళని అంత నడబట్టి అంతగా ఉండబట్టే వాళ్ళని కూడా అంత గుర్తింపు వచ్చింది. కానీ అయితే ఇప్పుడు ఈ సలోమి మూఢనమ్మకాలు దేవునికి ఏవో కొన్ని ముడుపులు చెల్లిస్తానని కానీ లేకపోతే కొన్ని కానుకలు ఇస్తానని స్త్రీగా కానీ ఇక్కడ లేదు. కానీ నిజమైన విశ్వాసగా ఘనమైన స్త్రీగా ఇక్కడ మనకి కనిపిస్తుంది ఈ సలోమి. అయితే ఇప్పుడు మనము ఈనాడు దేవునికి కొన్ని కానుకలు ఇస్తే చాలు, లేకపోతే కొన్ని అప్పలు ఇస్తే చాలు అనుకుంటాం మనము. కానీ మన తన జ్యేష్ఠ పుత్రుడు దేవుని సొత్తని మరి కుమారులు అనుగ్రహించే కుమారులు అనుగ్రహించే బహుమానులని కుమారులు ఆయన ఇచ్చిన స్వాస్థ్యం అని మనము గుర్తించడం లేదు. అంతే కదా, దేవుడు ఇచ్చిన సొత్తు అది. మనం ఏం చేయాలి, దేవునికి ఫస్ట్ ఇవ్వాలి. కానీ మనం ఏం చేస్తాము, దేవునికి ఇవ్వము, కుమారుల్ని దేవునికి ఇవ్వము. కానీ అయితే ఒక భక్తుడు అంటాడంట, డిఎల్ 3 అనే ఒక భక్తుడు అంటాడు, ప్రతి తల్లి తన జ్యేష్ఠ కుమారుణ్ణి దేవుని పరిచర్యకి ఇస్తే ఈ లోకంలోన సువార్త వినవాడు ఎవరైనా ఉన్నాడా అని అంటాడు. అని ప్రతి తల్లి తన గర్భఫలము బహుమానమని తన జ్యేష్ఠ కుమారుడు మరి ఆయన ఇచ్చే బహుమానం అనేసి ఆయన ఇచ్చే కుమారుడు స్వాస్థ్యం అనేసి అంటే దేవుని బహుమానం అని దేవుని కుమారులు ఇచ్చే స్వాస్థ్యం అని గుర్తించడం లేదు. దేవుని కొరకు తమ బిడ్డలు పెంచి పెద్ద చేసి మరి దేవునికి సొత్తైన ప్రజగా మనం తీర్చిదిద్దితే మరి తీర్చిదిద్దేటప్పుడు లోకంలో నీతి న్యాయాలకి కొరత ఉంటుందా అనేసి డిఎల్ 3 నీతి ఉంటుందా అనేసి అంటాడంట. మళ్ళీ ఏమంట, నా తల్లి వంటి తల్లి అంటే అతని తల్లి ఎంత భక్తులు అని చూడండి. అతని ప్రార్థన ఆ తల్లి ప్రార్థన వల్ల డిఎల్ 3 అంత తిరిగాను. నా తల్లి వంటి తల్లి అందరికీ అలాగే ఉంటే ఏంటి ఈ లోకంలో నీతి న్యాయాలు కానీ ఏంటి సరసాలు కానీ ఏమైనా ఉంటాయా అనేసి అంటాడు అటు డిఎల్ 3 అని ఒక భక్తుడు. నిజమే కదండి. అంటే ఈనాడు అనేక తల్లి ఏం చేస్తాం, మన తన పిల్లలకి మంచి బట్టలు కుట్టేస్తాం, మంచి వంటలు బండి పెడతాం, అంతేనా? లేకపోతే మంచి ఉద్యోగాలు పెద్ద చదువులు చదివిస్తాం, ఆ తర్వాత పెళ్లిళ్ళు చేసి పంపిస్తాం. కానీ బిడ్డలు ఆధ్యాత్మికంగా దేవుళ్ళలో బలపడాలని ఈ లోకంలో అంటే ఇహమందు పరమందు దేవునికి గొప్పవారు ఉండాలని మనము ఎప్పుడు తలంచం మన బిడ్డల్ని. అంతే కదా, ఆధ్యాత్మికంగా బలపడిన వాళ్ళు దేవునికి భయపడిన వాళ్ళు గొప్పవారుగా ఉంటారు. అయితే ఈ సలోమి మాత్రము ఈ తల్లి బిడ్డలు భయం ఈవిడ మాత్రం ఏం చేస్తుంది, కుమారులిద్దరిని తీసుకొచ్చి దేవుని కుడిపాసం ఒకడు ఎడపాసం ఒకడు వచ్చి కూర్చోవాలనేసి ఆశిస్తుంది. అయితే దేవుడు ఏమంటాడు, నేను త్రాగే దాంట్లో మీరు గిన్నెలో తాగలరా, నేను బాప్తీసం ఇచ్చుకున్న బాప్తీసం ఈ సలోమి అందము కాదు, కుమారులు కూడా అడుగుతారు ఒక దగ్గర, ఎవరు జబదయి కుమారులు. తండ్రి మేము ఏం చేస్తున్నాం, మీకు చేసి మీకు ఇస్తారు కదా అంటే మీకు ఏం కావాలి కోరండి అంటే అంటారు, నీ కుడి వైపున నీ ఎడమ వైపున మేము ఉండాలని కూర్చున్నామంటే నేను తాగిన గిన్నెలను మీరు తాగలరా, నేను ఇచ్చిన బాప్తీసం మీరు పొందగలరా అంటే మేము పొందగలము అంటారు. కానీ అతను అంటారు మీరు తాగగలరు కానీ నా అయినని నా
కుడి ప్రక్కన కూర్చుండుట, నా ఎడమ ప్రక్కన కూర్చుండుట నా చిత్తము కాలేదు. అది ఏంటంటే నా తండ్రి వలన ఎవరు సిద్ధపడతాడో వాళ్ళకే అది దొరుకుతుంది అని చెప్తాడు అనమాట. అయితే చూడండి ఒకసారి అది కూడా కుడి ప్రక్కన ఎడమ ప్రక్కన మార్క్స్ వార్త 10:37 అవుతుంది. వారు నీ మహిమ యందు నీ కుడివైపున ఒకడు నీ ఎడమ వైపున ఒకడు కూర్చున్నట్టు మాకు దయచేయమని చెప్పింది. యేసు మీరు ఏమి అడుగుతున్నారో మీకు తెలియదు. నేను త్రాగుతున్న గిన్నెలోని త్రాగుటైనను, నేను పొందుతున్న బాప్తిస్మం పొందుటైనను మీ చేత అగునా అని వారు అడగగా వారు మా చేత అగునని. అప్పుడు యేసు నేను త్రాగుతున్న గిన్నెలోని నేను త్రాగలేదు, నేను పొందుతున్న బాప్తిస్మం నేను పొందలేదు రాని నా కుడి వైపునేను ఎడమ వైపునేను కూర్చున్న నిమిట నా వశములో లేదు. అది ఎవరికి సిద్ధపరచబడినో వారికే తెలుసుకుని వారితో చెప్పాను. అదే అంటే తల్లి చెప్తాడు. అంటే కుమారులు కూడా తల్లి అడగడం కాదు, కుమారులు కూడా అడుగుతారు. ఆ విషయంలో కూడా ఒక శిష్యులు కూడా మీ కుడి వైపున మీ ఎడమ వైపున కూర్చోవలసి కూడా అంటాడు మాట. అయితే పరలోక రాజ్యంలో గొప్పవారుగా ఉండటకే ఒక వరం కాదు, కానీ ఎవరు దేవుని రాజ్యములో దేవుని ఆజ్ఞల్ని గైకొంటాడో ఆడే గొప్పవాడు, అంతే కదా. అయితే ఆయన చిత్తానుసారం జీవించిన వాడు, ఆయన ఆజ్ఞలు గైకొన్న వాడే పరలోక రాజ్యంలో గొప్పవాడు అనేసి దేవుడు చెప్తున్నాడు. అయితే గొప్పవాడు గలవాడు ఎవరు? గొప్పవాడై ఉంటాను అన్నాడు, పరిచారకుడై ఉండాలి, దేవుడు సేవ చెయ్యాలి. అయితే ఇది కూడా వాదింపులు వస్తుంది. మీరు గొప్ప అంటే నేను గొప్ప, శిష్యుల్లో కూడా వస్తుంది. మీరు గొప్ప, ఎవరు గొప్ప అనిస్తుంది. అయితే అప్పుడు ఏం చేస్తారు? దేవుడు చెప్తాడనమాట వాళ్ళ దగ్గర, సహోదర ప్రేమ కలిగి మీరు ఉండండి. సహోదర ప్రేమలోన విషయంలో ఒకరి యందు అనురాగం కలిగి వారై ఉండండి. ఘనత విషయంలో ఒకరికొకటి గొప్పగా ఎంచుకోండి అనేసి చెప్తాడు దేవుడు. గొప్పవాడు అదే విధంగా మళ్ళీ కూడా చెప్తాడు, ఏడ్చే వారికి ఏడవండి, లేకపోతే ఒకరితో ఒకటి మనసు కలిగి ఉండి హెచ్చించి వాటిని ఎందుకు తగ్గించుకొని వాటిని ఎందుకు మీరు ఆసక్తులై ఉండి అనేసి చెప్తాడు ఆ శిష్యులకి. ఎవరు గొప్ప అంటే అది చూడండి ఒకసారి 12 రోమ 12వ అధ్యాయము 10వ వచనం అవుతుంది. ఒకరి ఎందుకడు అనురాగము గల వారై ఘనత విషయంలో ఒకరినొకడు గొప్పగా ఎంచుకున్నది, ఆసక్తి విషయంలో మాంద్యులు కాక. అది కాదు, అది చాలు. మరలా 16వ వచనం 16వ ఏముంది ఒకరితో ఒకరు మనస్సు కలిసి ఉంటుంది, హెచ్చుగా వాడి ఎందు మనస్సుగా తగ్గు వాడి ఎందు ఆసక్తిగా ఉంటుంది, మీకు మీరే బుద్ధిమంతులని అనుకోవద్దు అనేసి దేవుడు చెప్తాడు. అంతేకాదు, ఎవరు గొప్ప అని వాదనలో వస్తాయి అన్నమాట. వాదించుకుంటారు మళ్ళీ తక్కన అంటే ఇది వాదనలో చేసుకుంటారు శిష్యులు. అయితే దేవుడు అని చెప్తాడు, ఎవరు కాదు గొప్ప కాదు అని చెప్తాడు. ఇక్కడ ఏమి కోరుకున్నాము అనేసి దేవుడు అడుగుతాడు సొలొమోను, నీవేమి కోరుతున్నావంటే నాకు నీ కుడి వైపునప్పుడు ఎడమ వైపునప్పుడు. ఇలా ఎంతమంది బైబిల్ గ్రంథంలో చాలా మంది రాజుల దగ్గరికి రాణిలు కూడా వచ్చి నీకేం కావాలి, నాకు ఫలాన్ని కావాలని అడుగుతాడు. అక్కడ సొలొమోను మహారాజు దావీదు కూర్చున్నప్పుడు బెత్షెబా వస్తుంది సొలొమోను మహారాజు గురించి కూడా. వచ్చేటప్పుడు ఏం చెప్తాడు, నీకేం కావాలి అని కోరుకో అంటాడు దావీదు అంటాడు. అలాగే ఇంకొక దగ్గర కూడా చూస్తే సొలొమోనుకి కూడా సొలొమోను మహారాజు ఉంటాడు కదా, అతనికి కూడా దేవుడు ప్రత్యక్షమయ్యి నీకేమంటే రాజ్యాన్ని పరిపాలించడానికి నీకు జ్ఞానం కావాలి, రాజులు జ్ఞానం కావాలన్నప్పుడు మనకు అందరూ తెలిసిందే. అయితే ప్రత్యక్షమై ఏం చెప్తాడు దేవుడు, నీకేం కావాలంటే అది మనకు తెలిసిందే, ఏమి కావాలి
దీర్ఘాయువు కోరడు, ఆకులు కోరడు, ఐశ్వర్యం కోరడు, నాకు శత్రువుల యొక్క ప్రాణాలనేసి కోరడు. కానీ ఏం కోరుతాడు? ఈ జనాన్ని ఇచ్చావు దేవా, నాకు వాళ్ళని పరిపాలించే విశేష జ్ఞానం నాకు ఇవ్వండి, వివేకం ఇవ్వండి అని చెప్తాడు సొలొమోను. అసలు చూడండి, ఒకటో రాజులు 3వ అధ్యాయము 5 నుంచి 11 వరకు ఉంటుంది. యెహోవా రాత్రి వేళ స్వప్నమందు సొలొమోను ప్రత్యక్షమై, నేను నీకు దేనికిచ్చుట నీకు ఇష్టమో దాని అడుగుమని దేవుడు అతనితో సెలవీయగా, సొలొమోను ఇలాగ మనవి చేసెను, నీ దాసుడును నా తండ్రి అయిన దావీదు నీ దృష్టికి అనుకూలముగా సత్యమును నీతిని అనుసరించి యథార్థమైన మనసు గలవాడే ప్రవర్తించిన కనుక నీవు అతని ఎడల పరిపూర్ణ కటాక్షం అగుపరిచి ఈ దినమున ఉన్నట్లుగా అతని సింహాసనం మీద అతని కుమారుని కూర్చుండబెట్టి అతని యందు మహాకృపను చూపి ఉన్నావు. చాలు. అదే విధముగా మీకు సొలొమోను అంటే సొలొమోను మహారాజు కూడా తల్లిని అడుగుతాడు, ఒక దగ్గర తల్లిని కూడా అడుగుతాడు అనమాట. ఎందుకంటే అతను ఏంటంటే అదోనియా పక్షంగా వచ్చి ఒకసారి పక్షంగా వచ్చి అతనికి పెళ్లి చెయ్యాలనేసి చెప్పినప్పుడు ఆ సొలొమోను మహారాజు దగ్గరికి వెళ్ళి చెప్తాడు అనమాట. ఆ వెళ్ళేటప్పుడు నీకేం కావాలి అనేసి ఆ రాజు కూడా తల్లిని అడుగుతాడు. తల్లిని సింహాసనం దిగిపోయి తల్లిని చూసిన వెంటనే సింహాసనం దిగిపోయి పరిగెత్తి తల్లిని తీసుకొని వచ్చి తన కుడివైపున ఒక సింహాసనం వచ్చి కూర్చోబెట్టాలి. కుడివైపున కూర్చోడానికి చాలా మంది ఉంటుంది మన బైబిల్లో ఉంది. కుడివైపున అనేసి ఉంటాయి చాలా దగ్గర రెఫరెన్స్ బోర్డు ఉంటాయి. అయితే తల్లిని కూర్చోబెట్టాలి. అదే విధంగా నీకేం కావాలి? ఆ ఎస్తేరు కూడా అహష్వేరోషు రాజు దగ్గరికి వెళ్తుంది. అంటే యోధా రాజు జనాంగాన్ని రక్షించమని మొదటిగా చెప్పేటప్పుడు మొదటికాయ మనకు తెలిసిందే అదంతాను. మొదటికాయ అంటే నువ్వు కానీ నీ జనాంగం కావాలనుకుంటే దేవుడు ఏదో ఒక పక్క నుంచి మాకు సహాయం చేస్తాడు అని చెప్తాడు. అంటే 30 దినాల తర్వాత ఇప్పటికి నాకు పిలుపు రాలేదు రాజు వద్దకి, పిలుపు రాంటే నేను వెళ్తే నా ప్రాణాలు పోతాయి అనేసి. అయితే నువ్వు వెళ్ళి చెయ్యనంటే అప్పుడేం చేస్తుంది? నేను ఉపవాసం ఉండి 3 దినాలు ఉంటుంది, నువ్వు కూడా యువలను పెట్టుకుని మీరు కూడా ఉపవాసం ఉండండి, నేను నా చెలికత్తులపైన ఉపవాసము 3 దినములు చేస్తాము అంటే రాజు దగ్గరికి వెళ్ళడానికి వెళ్ళి అతన్ని అలా అంటే దయ పొందడానికి అని దేవుని దగ్గర ప్రార్థన చేస్తుంది. అయితే నీకేం కావాలి అని కోరుకోండి. వాళ్ళు అక్కడ రాజు చూస్తాడు ఎవరిని ఇస్తారు చూసి అప్పుడు అతను తీరుస్తారు. రాజదండం చూపిస్తారు. రాజదండం చూపిస్తే కానీ లోపలికి రాకూడదు. వచ్చేదంటే వాళ్ళ ప్రాణాలు తెలుస్తారు పిలుపులేని. అయితే అప్పుడు వచ్చేటప్పుడు ఏం చేస్తారు? ఆవిడ కూడా వచ్చి నీకేం కావాలని కోరుకోవాలి అంటే అదే విధముగా ఇక్కడ దేవుడు కూడాను జబదయి కుమారుడు తల్లికి నీకేం కావాలి కోరుకో అంటే నీ రాజ్యం వైపు నా కుమారుడు నీ కుడి వైపు నవ్వుడు నా ఎడం వైపు నవ్వుడు కూర్చోబెట్టాలి అదే నా ఆశ అనేసి అన్నది. అంటే దేవుడు అది మనం ఇస్తాడు. దేవుడు గొప్పవాడని కాదు కానీ ఎవడు క్రీస్తు యందు నిందను శ్రమను అనుభవిస్తాడో వాడు దేవుడి రాజ్యానికి అర్హుడు అనేసి చెప్తున్నాను అన్నమాట. అదే విధంగా అయితే ఈ తల్లి కోరిక మేరకు నిజంగా ఈ తల్లి కోరిక మేరకనే అది జరిగిందంట. ఎలా జరిగింది? ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభు ఏం చేస్తాడు? యేసుక్రీస్తు శిలువ మరణం పొంది పునరుద్ధారమైన తర్వాత ఆకాశంలోకి ఆరోహణమైన తర్వాత సింహాసన సింగుడైన తర్వాత అప్పుడు ఏంటంటే ఈ శిష్యులు ఫస్ట్ శిష్యుడు ఎవరండి? యాకోబు. యాకోబు ఏంటంటే ఖడ్గం చేత చంపబడతాడు. అపసాక్షి అయ్యేది ఫస్ట్ అయ్యాడు కదా. అయ్యేటప్పుడు దేవుని రాజ్యంలోకి వెళ్ళింది. ఆ తర్వాత మిగిలిన శిష్యులందరూ అపసాక్షులు. చివరి ఎవరు మిగిలేదు? యోహాను ఏం చేశాడు?
చాలా శ్రమలు అనుభవించాడు. చాలా శ్రమలు అనుభవించి మరి అనమాట ప్రకటన గ్రంథము ఎవరు రాసిపోయారు? యోహాను. ఆ ప్రకటన గ్రంథం యోహాను రాసి ముందు వృద్ధాప్యంలోనే అతను మరణించి అంటే దేవుని సన్నిధి చేరుకున్నాడు. అయితే ఇప్పుడు క్రీస్తు ఇప్పుడు సింహాసనంలో దేవుని సింహాసనం చుట్టూ రౌండ్ గా వేస్తే 12 సింహాసనాలు. ఈ 12 సింహాసనాలు మరి చుట్టూ వేస్తే ఫస్ట్ చనిపోయిన రాములు యాకోబు, చివరి తీసుకున్న రాము యోహాను. అంటే ఆ తల్లి కోరు నెరవేరిందా లేదా ఎడమైపో అనేసి చెప్పుకుంటున్నారంట. అది నిజమే. అయితే దేవుడు మనం ఒక దగ్గర ఇస్తాడు, వీడు పరలోక రాజ్యం మీరు అందరూ అవుతారు, నా సింహాసనం ముందు సింహాసనం లేకపోతాయి. 7 గోత్రాలకి కూడా 12 గోత్రాలు 12 గోత్రాలకి మీరు తీర్పు తీరుస్తారని కూడా సెలవిస్తాడు దేవుడు. అది కూడా రిఫరెన్స్ చూడండి. మత్తయి సువార్త 19:28 వచ్చింది. చదువు. మనుష్య కుమారుడు తన వంశగల సింహాసనం మీద ఆసీనుడై ఉన్నప్పుడు నన్ను వెంబడించిన మీరు 12 సింహముల మీద ఆసీనుడై ఇశ్రాయేలు 12 గోత్రాల వారికి తీర్పు తీర్చుదురు అనేసి సెలవించాడంటే నిజమే కదా. 12 సింహాసనాలు రౌండ్ గా వేసినట్టే కదా. అంటే ఆ తల్లి కోరిక నెరవేరింది అంతే కదండి. అంటే అలాంటి తల్లి ఉందన్న. అయితే సింహాసనం మరొక వైపు కూర్చోనండి. ఈ సలోమే అనబడిన ఈ జబదేయ కుమారుడు తల్లి వరకు ఒక గొప్ప కోరిక, అంటే కుమారుడు నుంచి ఒక కోరికన తల్లిగా ఉన్నది. తాను ప్రభువును వెంబడిస్తుండేది. మళ్ళీ అనమాట యేసు క్రీస్తు లోక పాపముల కొరకు సిలువ వేయబడుతున్నాడని నమ్మింది కంటే సిలువ చెంతన కూడా ఉంది. అంతే స్త్రీలలో అంటే వాళ్ళు నమ్మింది కనుక విశ్వాసం ఉంచింది కనుక సిలువలో మరణము పొందుతాడు. లోక పాపములు ఇతను గొడ్డు పిల్లలకు వెళ్తాడు, లోక పాపములు గురించి సిలువ వేయబడతాడు అని తెలుసుకుని నమ్మింది కనుక సిలువ చెంతన కూడా ఉంటుంది. అది చూడండి మార్కు 15:40. మరియు చిన్న యాకోబు యోసే అనువారి తల్లి అయిన మరియు సలోమియు ఉంది. ఆయన గలిలయలో ఉన్నప్పుడు మీరు ఆయన వెంబడించి ఆయనకు 10 సార్లు చేసేవారు. మీరు కాక ఆయనతో చాలండి. ఒక మార్కు 15:40 వచ్చింది. సిలువ చెంతన ఉన్నది. ఆ స్త్రీలలో జబదేయ కుమారుడు తల్లి సొలొమోను ఉన్నది. అదే విధముగా సిలువ వేయబడి క్రీస్తు పునరుద్ధరణవుతాడు. సిలువ చెంతన ఉన్నది కొంతమంది స్త్రీలను, మరీతోని తల్లి అయిన మరీతోని మగ్దలేనే మరియ యువకులు. అయితే అదే విధముగా సిలువ వేసిన తర్వాత మరణించి పునరుద్ధరణ అవుతాడని తెలిసి గుర్తించింది కనుక అది సమాజ దగ్గరికి రేపు దావని కూడా అవుతుంది. అంతే కదండి. సిలువ వేయబడిన తర్వాత పునరుద్ధరణ సొలొమోను రేపు సమాజం దగ్గరికి వెళ్తుంది. ఆ స్త్రీలలో కూడా ఈ సొలొమోను అనే స్త్రీ జబదేయ కుమారుడు తల్లి ఉంటుంది. అది కూడా చూడండి మార్కు 14:1. చాలమ్మా. అంటే సమాధికి వెళ్ళారు. ఆవిడ విశ్వసించింది కనుక సమాధి అంటే దేవుడు సిలువ వేయబడతాడు అనేసి సిలువ చంపలు ఉంది. మళ్ళీ పునరుద్ధరణ అవుతుంది. అంటే 3 రోజుల తర్వాత మళ్ళీ లెగుస్తాడు దేవుడు. ప్రభువు లెగుస్తాడు. ప్రభువు లెగుస్తాడు అంటే కదా మరి విశ్వాసం ఉండబట్టే ఆ లెగుస్తాడని నమ్మకం
నమ్మబట్టే ఆ సిలువ దగ్గర అంటే సమాధి దగ్గరికి వేసుకుంటారు వెళ్ళి ఉన్నది. ఆ స్త్రీలలో కూడా ఈ సొలొమోను జబదయి కుమార్తె తల్లి కూడా ఉంది. అయితే ఈ సొలొమోను గొప్ప తల్లిగా మంచి మరి విశ్వాసగా జబదయి కుమార్తె తల్లి అని కూడా ఈ సొలొమోను కొనియాడబడింది. మనము ఎలా కొనియాడబడాలి? తల్లి ఆవిడ ఆ కొనియాడబడి దేవుడికి కొనియాడబడింది. ఆ స్త్రీలలో లెక్కింపబడింది, కొనియాడబడ స్త్రీలను లెక్కింపబడింది. అయితే మనం ఎలా ఉన్నాము? మన బిడ్డల గురించి ఎలా ఉన్నాము? మనం ఆడవాళ్ళని లెక్కమే కదండి, స్త్రీని. మనం ఏంటంటే ఒక సంఘం గురించి ప్రార్థన చేయాలి, మన కుటుంబం గురించి ప్రార్థన చేయాలి, మన కుమారుల గురించి మన పెద్ద గురించి చేస్తే మరి అనమాట సంఘం సమాజం గురించి దేశాల గురించి విలపించే స్త్రీలుగా మనం ఉండాలి. ఏంటంటే స్త్రీలు ఏంటి సంఘంకి వెన్నెముక లాంటి వారు, ఒక స్తంభం లాంటి వారు. స్త్రీలు ఏంటి ఎక్కడ వెళ్తున్నారండి? స్త్రీలు సవాలు స్త్రీలే ఎక్కువ వస్తారు, పురుషుల కన్నా స్త్రీలు వస్తారు. స్త్రీలు మనం ఏంటంటే దేవుడు మనకి ఇచ్చిన ఆధిక్యత. స్త్రీకి మంచి మనకి ఎన్నో ఇచ్చే దేవుడు. ఏదైనా మనోధైర్యమైన ఏదైనా మనం నిలబడాలి. మగవాళ్ళ కన్నా మన స్త్రీకే మనకి అంతా ఇచ్చాడు. అందుకే మనం ఏం చేయాలి? మన బిడ్డల గురించి, మన కుటుంబం గురించి, మన సంఘం గురించి, మన దేశం గురించి, మన సమాజం గురించి మనం ప్రార్థన చేయాలి. ఎక్కువగా దేవుళ్ళని మనం నడవాలి. సంఘం అంటే మనం అందరం ఒక కుటుంబం, అంతే కదా. అయితే ఈ సొలొమోనులో చాలా మంది స్త్రీలు ఉన్నారండి. స్త్రీల గురించి చెప్పుకుని చాలా మంది ఉన్నారు. ఇస్తేరు, రూతు, మరి వీళ్ళందరూ ఉన్నారు. చెడ్డ స్త్రీలు ఉన్నారు, మంచి స్త్రీలు కూడా ఉన్నారు. అయితే ఇప్పుడు సులువు జానం అని కాదు కానీ మా స్త్రీల సమాజంలో మేమేం చేస్తామంటే, స్త్రీల సమాజంలో స్త్రీలే ఉంటాం కానీ మా స్త్రీల గురించి మేమేమో చెప్పుకుంటాం. అంటే నేనైతే ట్రైనింగ్ అవ్వలేదంటే మీకన్నా మేధావి కాదు ఏమి కాదు, కానీ మేము స్త్రీల సమాజంలో ఏంటంటే పాండ్రమ్మ గారు లేకపోతే అనారోగ్యమైనప్పుడు, లేకపోతే అక్కడ క్యాంపులు వెళ్ళేటప్పుడు మా ప్రెసిడెంట్ గారు చెప్తారు. ప్రెసిడెంట్ గారు నడిపించేటప్పుడు మేము వాటిని చెప్తాము, నడిపించేటప్పుడు ప్రెసిడెంట్ అమ్మ గారు వాటిని చెప్తారు. లేకపోతే ఇంకెవరైనా చెప్తారు. మాకు అలాగే మాకు అలవాటు అయింది, కానీ నాకు అంతగా అల్లుడు కాదు, నేను ట్రైనింగ్ అవ్వలేదు. అదేనండి దేవుని ఇచ్చిన ఆధిక్యతను బట్టి ఈ మధ్య నిలబడి ఈ విధముగా చెప్పుకున్నాము. దేవునికి స్తోత్రం. ఎంత ఇచ్చిన అవకాశం బట్టి దేవుని ముందు స్తోత్రం చేస్తున్నాం. మరి అదేవిధంగా మరి ఇచ్చిన సంఘ బిడ్డలకి మీరు మీ అందరికీ కృతజ్ఞతగా చెల్లించుకుంటున్నాము. ఎందుకు